క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్న నేతలు అటు ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిది ర్యాంక్ నెంబర్ 3గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక స్టోరీ కథనం ప్రసాదించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా దానంతటా అదేమీ స్టోరీ పబ్లిష్ చేయాల. అమికస్ క్యూరీ సుప్రీంకోర్టులో విజయ్ హన్సారియా గారు ఒక నివేదిక సమర్పించారు సుప్రీంకోర్టుకి. అది ఎలా సమర్పించారు అంటే, మన అశ్విని కుమార్ అనే ఒక బీజేపీ ఎంపీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారు, వారిలో క్రిమినల్ కేసులు ఎవరెవరి మీద పెండింగ్లో ఉన్నాయి అనేది కోరితే దాని మీద సుప్రీంకోర్టుకి ఈ విజయ్ హన్సారియా అంటే ఆయన సీనియర్ అడ్వకేట్ ఆయన సహాయం చేస్తున్నారు అమికస్ క్యూరీగా. ఈ సందర్భంలోనే ఆయన ఈ డేటాని ఇచ్చాడనమాట. ఏ డేటా అంటే ఇదిగో ఇంతమంది మీద పెండింగ్లో ఉన్నాయి అని. అందులో సీఎంలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక డీటెయిల్డ్ కేటగారికల్గా మొత్తంగా 4500 మంది దాదాపు కొద్దిగా అటు ఇటుగా ప్రజాప్రతినిధుల మీద, సిట్టింగు ఫార్మర్ ప్రజాప్రతినిధుల మీద ఇన్ని క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి అని ఒక నివేదిక ఇచ్చారు. ఇందులో భాగంగానే 89 కేసులు అత్యధికంగా రేవంత్ రెడ్డి గారి మీద, ఆ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సువేందు అధికారి మీద 29 కేసులు, ఆ తర్వాత 19 కేసులు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలానే ఇక్కడ ఎంపీల సంఖ్య చూస్తే 543 మంది ఎంపీల్లో 170 మంది ఎంపీల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. రాజ్యసభలో 233లో 75 ఎంతో సంథింగ్ గుర్తులేదు నాకు. 33% రిజర్వేషన్ అక్కడ అమలైంది. అన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయట, అన్ని కేసులు. మరి ఎంపీలు ఎలా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారంటే ఇంకా లెక్కలేదనమాట. వేల సంఖ్యలో కనీసం ఒక 2000 మంది ఎమ్మెల్యేలు సిట్టింగు అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. దీనికి తోడు తెలుగు స్టేట్సే తీసుకుంటే మొత్తం 17 మందిలో 11 మంది ఎంపీల మీద తీవ్రమైన క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్టు తెలంగాణకి సంబంధించి డేటా. ఆంధ్రప్రదేశ్లో 9 మంది. అంటే మనకున్న 32 మంది ఎంపీలలో 20 మంది మీద క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి 9 మంది ఎంపీలు అంటే అందులో మొత్తంగా మీరు కనుక ఎవరెవరు ఏంటి అంటే డీటెయిల్డ్ డేటా తీసుకోవచ్చు. కానీ ఇది బీజేపీ ఎంపీ గారు అడిగారు ఫైల్ చేసి ఫిర్యాదు ద్వారా. దానికి సుప్రీంకోర్టు ఆ లిస్ట్ ఒకటి తయారు చేసి మాకు నివేదిక ఇవ్వండి అంటే విజయ్ హన్సారియా గారు ఇచ్చారు. ఇస్తూనే ఏం సూచన చేశారంటే, కొంతమంది మీద అసలు విచారణే జరగడం లేదు, అంటే ఎంక్వైరీనే. తర్వాత కొంతమంది మీద ఎఫ్ఐఆర్ఏ దాఖలు కాలేదు, కొంతమంది మీద ట్రయల్ దశలో అయిపోయినాయి అని చెప్తూ ఏం చెప్పారు అంటే, ఈ కేసుల తాలూకు పర్యవేక్షణ కోసం కోర్టులు, ప్రత్యేకంగా కోర్టులు మనము నియమించాల్సిందే, లేకపోతే ఇవి త్వరితగతిన పూర్తి కావు అని చెప్పారు. సో ఒక్కొక్క ఎంపీ మీద చేసిన ఆరోపణల కోసం ఒక కోర్టు కాకపోయినా ఒక స్టేట్కి సంబంధించి ఒక కోర్టు పెట్టినా కూడా కనీసం నాకు తెలిసి ఒక 100 కోట్లు అవసరం అయితే నేను అనుకుంటున్నాను. మరి ఇది జరుగుతుందా లేదా? ఒక్క నిమిషం. బాబు బాబు ఓ బాబు ఏం చేస్తాం, మనం చెప్తేనేమో వినరు పిల్లకాయలు. అది అట్లా క్రిమినల్ కేసెస్ పెండింగ్లో ఉన్న ఈ నేతల గురించి పబ్లిక్ సర్వెంట్స్ ఈవెన్ పబ్లిక్ సర్వెంట్ అంటే కేవలం ఏ ప్రభుత్వంలో పనిచేసే ఒక జూనియర్ క్లర్క్ కాదు. ప్రజాప్రతినిధులు అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్. మనం దానికి అబైడ్ అయి ఉండాల్సింది. వీళ్ళకి ప్రత్యేకంగా కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయాలి, ప్రత్యేక అధికారాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి అంటే, ప్రత్యేక అధికారాలు కాదు, వీళ్ళ కోసం ప్రత్యేక కోర్టులు పెట్టి తొందరగా విచారించి తొందరగా శిక్ష పడేలాగా, లేదంటేనేమో తొందరగా ఆరోపణలు నిగ్గు తేల్చేలాగా చేయాలన్నదే ఇందులో ఉద్దేశం. మరి అవి జరుగుతున్నాయా లేదా? వెంటనే మన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులు చాలా ఫాస్ట్గానే అయ్యాయి.
ట్రయల్కి రావడానికి జడ్జిలు రిటైర్ అవుతూ ఉన్నప్పుడు అది వాయిదా పడుతూ ఉంటుంది. ఇది ట్రయల్ జరగబోతుంది. ఛార్జ్ షీట్ కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి కేసులో. అవన్నీ ఒక్కొక్కటి విడిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా తేలలేదు అని టీడీపీ మరియు కొంత మీడియా వాళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మవద్దు. ఏది ఎలా జరగాలో ఆ సమయానికి అది జరుగుతూ ఉంటుంది. అతని మీద పెట్టిన కేసులు ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఛార్జ్ షీట్ వేయడానికే 90 రోజులు తీసుకున్న సిబిఐ ఆ కేసు ట్రయల్ మాత్రం వెంటనే పూర్తవుతుందని ఎలా అనుకున్నది? అంటే మ్యాలిగ్నెన్సీ ఒక చోట ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆధారాలు లేకుండా రెచ్చిపోయి పొలిటికల్ ఆరోపణలే చేసినప్పుడు కూడా ముందుకు సాగవు కేసులు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో పడలేదా శిక్ష, బెయిల్ ఇవ్వలేదా తర్వాత? అలానే పొలిటికల్గా ఇప్పుడు ఇది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అంటే టెంటెడ్ నేతాస్ బిల్ అనుకుంటే ఇంగ్లీష్లో రాసుకొచ్చారు కదా. ఎవరైనా సరే అవినీతి ఆరోపణలతో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే, రిమాండ్లో ఉంటే 30 రోజులైనా బెయిల్ రాకపోతే వాళ్ళ పదవి ఆటోమేటిక్గా ఊడిపోతుంది అనే ఒక బిల్లు దేనికి తెచ్చారు అంటే ఇదిగో ఈ 14 మంది ముఖ్యమంత్రులు, ఇంతమంది ప్రజాప్రతినిధులు వీళ్ళని గుప్పిట్లో పెట్టుకోవటానికి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాను చూసిన తర్వాత ఎవరైనా ఇన్నిన్ని కేసులు పెండింగ్లో పెట్టినప్పుడు ఏ కేసులో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో ఎవరికైనా తెలుసా? ముఖ్యమంత్రులని ప్రజాప్రతినిధులు అంటే గవర్నర్ ద్వారా నామినేట్ కాబడిన అంటే నియమించబడిన వ్యక్తులకి మనకు ఒక ఇమ్యూనిటీ కల్పించారు రాజ్యాంగంలో ఈ మధ్యన. దాని ప్రకారం ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతి కావాలి. సో వీళ్ళ మీద ఎవరైనా ఏదైనా కేసు పెట్టారు అంటే ప్రాసిక్యూషన్కి మళ్ళీ గవర్నర్ ద్వారా వెళ్ళాలంటే అది అందరికీ తెలుస్తుంది. జనరల్గా అయితే పోలీసులు ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు వెంటనే వీళ్ళు అరెస్ట్ చేయడానికి విచారణ చేయడానికి ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం ఒక ఇమ్యూనిటీ ఇచ్చారు. ఈ ఇమ్యూనిటీ ఇచ్చి ఒకవైపున అంటే ఈ మధ్యన తెచ్చుకొని ఇంకొక వైపు ఇంతమంది మీద పెండింగ్ ఉన్నాయి అని చెప్తే ఎట్లా? మనకి రేవంత్ రెడ్డి గారి కేసులు తెలుసు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసులు తెలుసు. సువేందు అధికారి మీద 89 కేసులు ఉన్నాయంటే అది రాజకీయంగా కక్ష సాధింపులో భాగంగా మమతా బెనర్జీ తన అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు అనుకోవచ్చు. కనీసం సగం. మరి మిగతా సగం వాటి పరిస్థితి ఏంటి? మరి నా డీకే శివకుమార్ మీద నమోదైన కేసులన్నీ ఆయన ముఖ్యమంత్రి కాకముందు నమోదైనవి. ఇంకా ముఖ్యమంత్రుల మీద 14 మంది ముఖ్యమంత్రులు పంజాబ్లో ఉన్నాయంతో సహా, రాజస్థాన్లో ఉన్నాయని సహా అందరి మీద క్రిమినల్ కేసులు పెండింగ్లోకి ఎలా వచ్చాయి? వీటికి జవాబు ఎవరు చెప్పాలి? కోర్టులు లేనంత మాత్రాన విచారణ సాగుతుంది. బట్ హై ప్రొఫైల్ కేసు కాబట్టి కొద్దిగా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త తీసుకుంటున్నాం అనే నెపంతో ఏది నోటీసులు ఇవ్వడానికి కూడా తాము రిటైర్ అయ్యేంత వరకు ఆగే జడ్జిలు ఉంటారు. సో ఆ క్రమంలో చూసినప్పుడు నేను ఓపెనింగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి గురించి ఎందుకు చెప్పాము అంటే అటెన్షన్, టు గ్రాబ్ ది అటెన్షన్. అట్లానే కోర్టులు కూడా ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు 6 నెలల్లోపు విచారించాలి, పూర్తి చేయాలి అని మాజీ జడ్జి గారు చెప్పారు కదా. ఆ మాజీ జడ్జి గారు కూడా మరి రాబోయే రోజుల్లో వీటికి మార్గదర్శకత్వం వహించాలి, గౌరవ సలహాలు సూచనలు అందించాలి, ఎలా వెళ్తే బాగుంటుంది అని. అయితే మన కర్మ ఏంటంటే అందరి మీద కేసులు ఉన్నాయి. నువ్వు ఇలా అంటే నువ్వు ఇలా అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ ఉంటారు. వీళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ మామూలు మనుషులకు ఉండదు. అదనమాట ప్రస్తుతానికి ఈ టెంటెడ్ నేతాస్ బిల్ అనేది. ఇలాంటి న్యూస్లు, ఇలాంటి మన సిఫార్సులు, నివేదికలు ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నప్పుడు సభలో ప్రవేశపెట్టబడతాయి. అలాంటి బిల్లుని ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళే ఆమోదించాల్సి వస్తుంది, చట్టాలు చేయాల్సి వస్తుంది. ఇది మన అదృష్టం, దౌర్భాగ్యం.